ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ప్రశాంత్ నీల్ సినిమా నుంచి స్పెషల్ వీడియోను మూవీ టీం రిలీజ్ చేసింది. అభిమానుల ఊహలకు అందని విధంగా అద్భుతం చేశాడు జూనియర్ ఎన్టీఆర్. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్పెషల్ గ్లిమ్స్ వచ్చేసింది. చాలా కాలంగా కోపంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు చల్లబరచడం కోసం వారి ఆకలి తీరేలా స్పెషల్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు టీం. 4 నిమిషాల 28 సెకండ్ల డ్యూరేషన్తో ఉన్న ఈ వీడియోలో ఎన్టీఆర్ ఊచకోత మామూలుగా లేదు. నిద్రపోయినప్పుడు నా కల్లోకి నేను చంపిన వారి ముఖాలు రావు, మిగిలి ఉన్న శత్రువుల ముఖాలే వస్తాయి, పొరపాటున నా కల్లోకి రావద్దు అని ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్, ఆ వాయిస్ బేస్, తారక్ లుక్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. ఈ సినిమాని ఇప్పటి వరకు ఉన్న వర్కింగ్ టైటిల్ డ్రాగన్ ను ఫిక్స్ చేశారు. ఎన్టీఆర్ ఎందుకంత బరువు తగ్గాడో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. తారక్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది సినిమాలో. అందుకు తగ్గట్టుగా తనను తాను చాలా మార్చుకున్నాడు కూడా. అంతేకాదు ఎన్టీఆర్ వాయిస్ లో కూడా చాలా చేంజ్ కనిపించింది. మునుపటిలాగా లేదు, గంభీరంగా పాత్రకు తగ్గట్టుగా మారిపోయింది. డ్రాగన్ వీడియోలో ఎన్టీఆర్ ని చూపించింది చాలా తక్కువ, విలన్ల పరిచయాలు ఎక్కువగా కనిపించాయి. కానీ ఎన్టీఆర్ పాత్ర మాత్రం ఎలా ఉండబోతుందో అనేది అతి తక్కువ టైంలోనే అభిమానులకు క్లారిటీ వచ్చేలాగా చేశాడు ప్రశాంత్ నీల్. 6 భయంకరమైన విలన్లు, ఎవరికి వారు డిఫరెంట్ యాటిట్యూడ్తో చూస్తూనే చెమటలు పట్టేలా కనిపించారు. ఈ విలన్ల మధ్యలో ఎన్టీఆర్ డ్రాగన్ పాత్ర కూడా నెగిటివ్ షేడ్స్తో ఉండబోతున్నట్లు సమాచారం. ఇక ఈ కథకు అసలైన హీరో మీరే అంటూ అనిల్ కపూర్ పాత్రను పరిచయం చేశారు. ప్రశాంత్ నీల్ తీసుకునే సినిమాలన్నీ గత కాలపు కథలతోనే ఉంటున్నాయి. వాటిని ఓ సిరీస్లా చూస్తున్నాడు దర్శకుడు. అందులో హీరోలను మారుస్తున్నాడు అంతే. ఈ సినిమా కూడా ఇండియాకు ఫ్రీడమ్ వచ్చిన తర్వాత పుట్టుకొచ్చిన విలన్లపై నడుస్తుంది. 1967లో జరిగిన కథ అంటూ వీడియో స్టార్ట్ అయింది. ఇదే కాదు, కేజీఎఫ్, సలార్ కూడా అప్పటి కథలే అని వీడియోలో చూపించాడు. ఇక ప్రశాంత్ నీల్ మార్క్ మిస్ అవ్వకుండా అదే డార్క్ స్క్రీన్ కంటిన్యూ చేశాడు. ఎన్టీఆర్ నుంచి సినిమా వచ్చి చాలా కాలం అవుతుంది. దేవరా ఎప్పుడో 2024లో రిలీజ్ అయింది. మధ్యలో వార్ వచ్చినా అది మన సినిమా అనిపించుకోలేదు. దాంతో తారక్ అభిమానులు మంచి ఆకలి మీద ఉన్నారు. అటువంటి టైంలో డ్రాగన్ మూవీ ఫుల్ మీల్స్ అవుతుందని ఆశగా ఉన్నారు. ఈ గ్లిమ్స్ వీడియోతో మూవీపై ఆశలు పెరిగిపోయాయి. అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. అయితే రిలీజ్ డేట్ విషయంలో షాక్ ఇచ్చాడు టీం. ప్రశాంత్ నీల్ ఈ మూవీని రిలీజ్ కోసం మరో ఏడాది తీసుకోబోతున్నాడు. వచ్చే ఏడాది అంటే 2027 జూలై 11న ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చాడు. డ్రాగన్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి చాలా కాలం అవుతుంది. ఇంకా షూటింగ్ కంప్లీట్ అవ్వకపోవడంపై అభిమానులు గుర్రుగా ఉన్నారు. అంతేకాదు ఈ సినిమా నుంచి అభిమానులు సంతృప్తి పడేలా అప్డేట్ మాత్రం ఇవ్వలేకపోయాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. దాంతో ప్రశాంత్ పై ఎన్టీఆర్ అభిమానులు కాస్త కోపంగానే ఉన్నారు. అది గ్రహించిన టీం ఈ గ్లిమ్స్ ని ప్లాన్ చేశారు. ఇది అభిమానులు విపరీతంగా ఆకట్టుకుంటోంది. తారక్ బర్త్డే గిఫ్ట్ అభిమానులు దిల్కుష్ అయ్యేలా చేసింది. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి అన్నారు.